కాబట్టి ఇక్కడేమో ఢిల్లీ వెళ్ళి ఫిర్యాదు చేస్తారు. రెండవది ఇక్కడ స్థానిక అధికారుల మీద మీ ఫిర్యాదులన్నీ ఇవ్వండి, మేము అవన్నీ చిత్రగుప్తుడి చిట్టాలాగా రాసి పెడతామని దానికోసం యాప్ విడుదల చేస్తున్నారు. మూడవది, ఒకవేళ తను అరెస్ట్ అయితే తన ఆప్షన్స్లో ఏ విధమైన నియంత్రణ లేదా పార్టీని ఎలా కట్టుదిట్టమని చేయడం అన్నది జగన్ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే టీడీపీ వాళ్ళు జగన్తో సంతృప్తి చెందేట్టుగా లేరు. తప్పకుండా భారతీ రెడ్డి మీద కూడా చర్య తీసుకుంటారు అనే పద్ధతిలో వాళ్ళ స్టోరీస్ నడుస్తున్నాయి. అందుకనే గవర్నర్ దగ్గరికి ఆమెను కూడా తీసిపోయారు. ఇప్పుడు సాక్షి ఎడిటర్ మీద వాళ్ళ ఇంట్లో దర్యాప్తు చేయడం, గాలింపు సాక్షి ఆఫీస్లో ఇలా భారతీ సిమెంట్స్ అది కూడా వీటన్నిటిలో ఆమె ఉంటారు కదా. కాబట్టి టార్గెట్ భారతి కూడా ఉన్నారు వాళ్ళ వ్యూహంలో అన్నది వైసీపీ వాళ్ళ ఆందోళనగా ఉంది. సో నాట్ ఓన్లీ జగన్ బట్ ఆల్సో భారతీ రెడ్డిని కూడా వాళ్ళు టార్గెట్ చేయొచ్చు అని. ఏం జరుగుతుంది, ఇవన్నీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మోదీ ప్రభుత్వం ఏమైనా పాత్ర తీసుకుంటుందా చూడాలి. ఇంకా మనం ఈ యాప్ చూసి నిజంగా అధికారులు అంత ఇదవుతారా ముందే? ఇప్పటికే కొన్ని పాటించట్లేదని మనం చూస్తున్నాం కదా వర్మ. మంత్రుల మీద అసంతృప్తి, లేదా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు బహిరంగంగా చేసే వ్యాఖ్యానాలు, ఇది తెలియలేదా అది తెలియలేదా అని టీడీపీ శాసనసభ్యుల మీద కూడా కొన్ని ఫిర్యాదులు, కొన్ని శాసనసభ్యులు ఇప్పుడు ఉదాహరణకు తాడిపత్రి లాంటి చోట మనం రెగ్యులర్గా వింటుంటాం ఇట్లాంటి ఫిర్యాదులు. కాబట్టి ఇది కూడా ఉంది. దీన్ని బహుశా జగన్ కొంచెం మరింత చెప్పదలుచుకున్నట్టుగా ఉన్నాడు. ఎవరి మాట వింటే తర్వాత ఏమవుతుందో మీరు జాగ్రత్తగా ఉండండి అని కొంచెం ఒక హెచ్చరిక, ముందస్తు హెచ్చరిక చేయడానికి కూడా ఈ యాప్. ఇంకా మూడోదేమో కార్యకర్తలకు భరోసా ఇవ్వటం, మీతో ఉన్నానని చెప్పడం కూడా కావచ్చు. కానీ అదొక అస్త్రం, యాప్ అస్త్రం అన్నది మటుకు సందేహం లేని విషయం. సార్ పవన్కు మానవత్వం లేదా? ప్రకాష్ రాజ్ సీరియస్ కామెంట్స్. మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు మోనార్క్